టీచింగ్ అబౌట్ బ్యాప్టిజం డస్ నాట్ హ్యావ్ టు టేక్ సో లాంగ్ టైం. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అర్జెంట్ సిచ్యువేషన్. కొన్ని సంఘాలు, మరి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ లాంటి డినామినేషన్స్, లేకపోతే ఇంకా చాలా డినామినేషన్స్లో ఎలా ఉంటాయి అంటే, నువ్వు 6 వారాలు బాప్టిజం గురించి వినాలి, 6 వారాలు లేకపోతే ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు వేచి ఉండాలి. కానీ దేవుడు అన్నాడు అది అతి అవసరము. ఇట్ ఈస్ అన్ అర్జెంట్ సిచ్యువేషన్. అది అత్యవసరమైన పరిస్థితి. ఇన్ని వారాలు వెయిట్ చేయను. నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి నేను దేవుని కోసమే జీవిస్తానంటే వెంటనే ఏం చేయాలంట? బాప్టిజం పొందాను. నేను ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధుడని అయిన తర్వాత, సంపూర్ణంగా పరిశుద్ధురాలు అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటాను. అది ఎప్పుడు అవ్వరు. అది అపవాది చెప్పే పెద్ద అబద్ధము. అది ఎప్పుడు అవ్వలేరు. ఎప్పుడైతే మీరు నమ్మి విశ్వసించి, చాలామంది మేము ప్రొక్లెయిమ్ చేస్తాం, డిక్లేర్ చేస్తాం కాన్ఫరెన్స్లో, ఇంకా ఇట్లాంటి మీటింగ్స్లో అనేక సార్లు, నేను దేవుని సొత్తు, నేను దేవుని కోసం జీవిస్తాను, నేను దేవునికే అంకితము అని చెప్తూ ఉంటాము. ఆ అంకితము అని చెప్పిన తర్వాత ఒకవేళ మీరు అప్పటికే బాప్టిజము తీసుకోకపోయి ఉంటే వెంటనే తీసుకోవాలంట. యూ డోంట్ హ్యావ్ టు డిలే చేయకూడదంట. బాప్టిజం ఎప్పుడైతే మీరు నమ్ముతున్నారో వెంటనే బాప్టిజము తీసుకోవాలంట. చూడండి, పెంతెకోస్తు దినాన ఎంతమంది బాప్టిజం చేయబడ్డారు చెప్తారా ఎవరైనా? ఎవరు? 3000 మంది. ఎందుకు? ఆ రోజు పేతురు చెప్పి ఉండొచ్చు కదా, 3000 మంది అంట. రేపు రండిలే, హాఫ్ డివైడ్ చేసి ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే ఆ మనుషులు నమ్మారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారో వెంటనే బాప్తిస్మము పొందుకున్నారంట. ఈ బాప్తిస్మముకి కావాల్సింది ఏంటిదంట? మొదట నమ్మకము, విశ్వాసము. నమ్మకం అంటే బిలీవింగ్, విశ్వాసము. ఇంకోటి పశ్చాత్తాపము, అంటే నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, దానికి నాకు ఇంకా సంబంధము లేదని పశ్చాత్తాపడి, ఇంకా కమిట్మెంట్ అంట, నిబద్ధత. ఇంకా నేను దేవుని కోసమే, ఇంకా నేను దేవుని తోటే, ఇంకా దేవునిలోనే నేను నడుస్తాను అని ఒక కమిట్మెంట్. వివాహ జీవితంలో కమిట్మెంట్ ఉంటుంది. తిను నా భార్య, తిను నా భర్త, ఇంకా మేమిద్దరం, ఇంకా మాకు ఇంకా వేరే వాళ్ళతోటి సంబంధము లేదు అని కమిట్మెంట్ అంటిల్ దే డై. చచ్చేంత వరకు ఆ కమిట్మెంట్. అదే రీతిగా బాప్తిస్మం కూడా బిలీవ్, రిపెంట్ అండ్ ఇట్ ఈస్ అ కమిట్మెంట్. యూ హ్యావ్ బిలీవ్డ్, you have repented, and from now on it is your commitment to live for Jesus no matter what. adi commitment anta. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35 నుండి 36 వచనాలు చదువుదామండి. అపోస్తలు 8:35, 36. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి, నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఇక్కడ నేను ఇన్ని ఇన్స్టెన్సెస్ ఎందుకు చూపిస్తున్నానంటే, దీని కింద ఐ వాంటెడ్ టు షో దట్ యు డు నాట్ హ్యావ్ టు డిలే బ్యాప్టిజం. మొదట్లో నేను చెప్పాను, పేతురు ప్రీచ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు 3000 మంది అదే రోజున, రాస్తుందా లేదా బైబిల్స్లో? మీ బైబిల్స్లో రాస్తుందండి, అదే రోజున బాప్తిస్మము పొందుకున్నారు. ఇక్కడ ఇంకో ఇన్స్టెన్స్ చూసినట్లయితే, ఫిలిప్ ఈ నపుంసకుడికి దేవుని గురించిన వార్త చెప్పినప్పుడు వెంటనే ఆయన మనోనేత్రాలు తెరవబడి ఆయన నమ్మాడు. ఆయన నమ్మిన వెంటనే ఆ నపుంసకుడు అంటున్నాడంట, ఇంకెందుకు ఆలస్యము? ఈరోజు మీకు అదే అంటున్నానండి. ఇంకా డిలే చేసే వారికి, లైవ్లో చూస్తున్న వారికి, లేకపోతే ఇక్కడ కూర్చున్న వారికి ఇంకా బాప్తిస్మము తీసుకునే వారు ఉన్నట్లయితే, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇంకెందుకు ఆలస్యము? దేవుని నమ్మారు కదా, మీ పూర్ణ హృదయంతో విశ్వసించారు కదా, ఇంకెందుకు ఆలస్యము అని చెప్పి ఆ నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు ఇక్కడ బాప్టిస్మం ఇవ్వు అని చెప్తే ఏం చేశాడు ఫిలిప్పు? అక్కడ నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నావని ఉత్తరం ఇచ్చిన, అవును నేను ఉత్తరం ఇస్తున్నాను అని ఆయన చెప్పి దేవుని నమ్మి అక్కడ బాప్టిస్మము పొందాడు. అక్కడ చూసినట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఓన్లీ 1 to 2 hours ఆఫ్ దర్ కాన్వర్జేషన్. ఆ సంభాషణ అంతా కూడా ఒక 1 to 2 hours జరిగింది. కానీ ఆ 2 hours ఆయన నమ్మాడు, పూర్ణ హృదయంతో విశ్వసించాడు. కాబట్టి అప్పటికప్పుడే ఆయన బాప్తిస్మం పొందుకోగలిగాడు. వై ఆర్ యు డిలేయింగ్? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారండి? బాప్తిస్మం అంటే ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడ ఇంకో సంఘటన చూపిస్తారు. అపోస్తల కార్యము 10వ అధ్యాయము
44 నుండి 48 వరకు చదువుదామండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి. ఇక్కడ చూసినట్లయితే ఆఖరి వచనంలో వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను అంట. అంటే ఇట్ ఈస్ అ కమాండ్. బాప్తిస్మము పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. అంటే ఇంకా నువ్వు ఏం మాత్రమో ఆలస్యం చేయకూడదు, వెంటనే బాప్తిస్మము పొందాలి. ఇంతగా పరిశుద్ధాత్మ పొందుకుని ఇన్ని సూచక్రియలు ఇంతగా జరుగుతున్నట్లయితే హూ ఆర్ వీ టు స్టాప్? ఎవరు మనం ఆటంకపరచగలిగింది? ఈరోజు వెంటనే మీరు బాప్తిస్మము తీసుకోవాలని ఆజ్ఞాపించాడంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఆయన ఏ రీతి అయితే ఆజ్ఞాపించాడో ఇక్కడ ఈ మనుషులు కూడా వారు కూడా యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, కమాండ్మెంట్ అండ్ ఒబీడియన్స్. ఈరోజు దేవుడు మీతో రూఢిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడేమో. ఇంకా బాప్తిస్మము తీసుకోవడానికి సందిగ్ధ పడుతున్న వారితో మాట్లాడుతున్నాడేమో. కమాండ్ చేస్తున్నాడు దేవుడు. నమ్మావు కదా, పూర్ణ హృదయంతో విశ్వసించావు కదా, నువ్వు ప్రార్థన చేస్తానేనో కదా, నా సన్నిధిలో నువ్వు దగ్గరికి వస్తానేనో, కానీ బాప్తిస్మం తీసుకోవడానికి ఎవ్వరు ఏంటది నిన్ను ఆటంకపరుస్తుంది? రా, నా దగ్గరికి రా, బాప్తిస్మం పొందుకో. ఇది నాకు నీకు చెందిన ఒక కమిట్మెంట్, ఒక కవనెంట్. ఇది ఒక కవనెంట్, ఇది ఒక నిబంధన. ఈ నిబంధనలు నేను ఇది చేయను అనటానికి వీల్లేదు. యూ హ్యావ్ టు. ఈరోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏది నమ్ముతున్నావు, విశ్వసిస్తూ మనం బాప్టిజం తీసుకోలేదే, ఎందుకంత భయము అని అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు మీ సమాధానం ఏంటండి? అదే చూసినట్లయితే 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 29 నుండి 33 చూద్దామండి. అపోస్తుల కార్యములు 16, 29 నుండి 33. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటికున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి, ఓకే, బాప్టిజం గురించి చదివారు కదా, అక్కడ చూసినట్లయితే అండి, ఇక్కడ మీకు అందరికీ తెలుసు, పౌలు సీలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఒక భయంకరమైన భూకంపము పంపించింది, అంతా తెలిసిందే కదా. ఆ భూకంపం వచ్చిన తర్వాత ఆ జైలుకి అధికారిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి, నేను రక్షించబడటానికి ఏం చేయాలని అంటే పౌలు చెప్తాడు ఏంటి? విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అని చెప్పినప్పుడు మరి ఏం చేస్తారంటే రాత్రి ఆ గడియలోనే రేపన్నాడా పౌలు, 2 రోజులు ఆగు తర్వాత ఇస్తానన్నాడా? ఆ గడియలోనే పౌలు వారి కుటుంబానికి, ఆ జైలర్కి బాప్టిస్మం ఇచ్చి పంపించాడంట. ఈరోజు మరలా చెప్తున్నాను, ఈ 3 ఇన్స్టెన్సెస్ మీకు ఎందుకు చూపించానంటే, యూ కెనాట్ డిలే యువర్ బాప్టిజం. మీరు ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు, మీరు ఇంకా వాయిదా వేయటానికి వీల్లేదు. పోస్ట్పోన్ చేస్తూ హఠాత్తుగా మరణం వస్తే ఏం చేస్తాం? ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నమ్మరు, పూర్ణ హృదయంతో విశ్వసించారు కదా, డు నాట్ డిలే. మీ కుటుంబస్తులే ఉన్నారేమో, పూర్ణ హృదయంతో నమ్మిన వారే ఉన్నారేమో, మీరు మొదటిగా తీసుకుంటున్నారేమో బాప్టిజము, వారు తీసుకోలేదేమో. ఈ వాక్యం వెంటనే మీరు వారికి షేర్ చేస్తూ, అవును, యూ హ్యావ్ టు టేక్. ఏదో కమాండ్గా లేకపోతే ఏదో డిమాండింగ్గా మీరు చెప్పక్కర్లేదు, కానీ మొదటగా ఏం చేస్తాడంటే వారి ఇంటికి అందరికీ బోధించాడంట. ఈరోజు ఈ బోధ వింటున్న మీరు, ఈ బోధ వినిన తర్వాత దానికి యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటిది? బాప్టిజము తీసుకోవడమే. ఈరోజు ఆ మనోనేత్రాలు, మన చెవులు తెరవబడాలంటే మొదటగా వాక్యము వినాలి, పూర్ణ హృదయంతో నమ్మాలి, విశ్వసించాలి, దేవుడే యేసయ్యే నిజమైన దేవుడు అని నమ్మాలి. అది నమ్మిన తర్వాత బాప్టిజము తీసుకోవడమే, కనపరచటము ఒక నిబంధనకి సాదృశ్యము. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరము కూడా చూడాల్సింది ఏంటిదంటే, మత్తయి సువార్త ఎవరు తీయనక్కర్లేదండి, 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, యేసు ప్రభు మొట్టమొదటిగా సేవకి రాకముందు ఏం చేస్తాడు? పరిచర్య ప్రారంభించక ముందు ఏం చేస్తాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మము తీసుకోకుండా సేవ ప్రారంభించాడా?
నో. వై? ఎందుకంటే యేసు ప్రభు ఇస్ షోయింగ్ హిస్ పీపుల్, హిస్ చిల్డ్రన్, మనకి ఆయన జనముగా, ఆయన బిడ్డలుగా ఉన్న మనకి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత. యేసు ప్రభువే అది చేసినట్లయితే ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా మనం ఎంతగా చేయాలని ఆయన కనపరచడానికి, చూపించడానికి మొదటిసారి ఆయన బాప్టిజం తీసుకున్నాడు. ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ ఏం చేశాడు? బాప్టిజం తీసుకున్నాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బేబీగా, బాలుడుగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడ్డాడు. అది వేరే సంగతి. కానీ ఈరోజు చూడండి, చాలామంది అంటూ ఉంటారు, మనం చూస్తుంటాము చాలా ఆచారాలు, చిన్న బిడ్డల పైన నీళ్ళు చల్లి ఇదే వారికి బాప్టిస్మం అని చెప్పి పంపించేస్తుంటారు. కానీ అది నిజమైన బాప్టిస్మం అవుతుందా? నీళ్ళలో మునిగి, ఎప్పుడు దైవజనులు చెప్తారు కదా, సబ్మర్జ్ అంటే లోపల మునగాలంట. ఆ మునగటమే బాప్తిస్మము. మునిగి బయటికి రావటానికి సాదృశ్యం ఏంటిదంటే, నేను చచ్చిపోయాను, నాలో నుండి క్రీస్తు కనపరచబడాలి, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు, నాలో క్రీస్తు సజీవుడు అని చూపించడమే. నీళ్ళు చల్లితే బాప్టిజం కాదండి. నీళ్ళు చల్లి ఆ బిడ్డకి ఇంకా ఊహ రాని సమయంలో, ఇంకా మంచి చెడులు తెలియని సమయంలో నీళ్ళు చల్లి ఇదిగో యు ఆర్ బ్యాప్టైజ్ అని చెప్తే దానికి ఎటువంటి ప్రభావం లేదు, శక్తి లేదు. అదే రీతిగా కొంతమంది 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పిల్లలకి ఇస్తూ ఉంటారు. కానీ వారికి కూడా అవగాహన ఉంటుందా? పాపం అంటే తెలుసా? పశ్చాత్తాపం అంటే తెలుసా? రిపెంటెన్స్ అంటే తెలుసా? విశ్వాసం అంటే తెలుస్తుందా? ఒకవేళ నమ్ముతారేమో, కానీ నిజంగా పాపము, పశ్చాత్తాపం ఇవన్నీ వారికి తెలియబడుతుందా? నో. అట్లాంటిది ఆ చిన్న పిల్లలకి బాప్టిజం, వీరు బాప్టైజ్డ్, ఇంకా వీళ్ళకి బాప్టిజం అక్కర్లేదని చెప్తుంటారు. నో నో నో. అందుకని యేసయ్య చిన్నప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించబడ్డాడు, చిన్న బేబీగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించబడ్డాడు. కానీ 30 సంవత్సరాలకి బాప్టిజం తీసుకున్నాడంట. అంటే ఆయనకి హూ ఎవర్ హ్యాస్ ద ఎబిలిటీ టు టేక్ దర్ ఓన్ డిసిషన్స్ కెన్ బి బాప్టైజ్. అంటే స్వతహాగా నేను నమ్ముతున్నానని మీరు, మీ తల్లిదండ్రుల ప్రేరేపణ కాదు, ఎవరో ప్రేరేపణ కాదు, మీరు నమ్మి, మీరు స్వతహాగా నమ్మి, అండ్ అడల్ట్, తెలివిగలిగిన వారు, ఆ స్థాయికి వచ్చిన వారు, ఆ అవగాహన కలిగిన వారు నమ్మి బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లుతుందంట. యేసయ్య 30 సంవత్సరాలకి తీసుకున్నాడు కదా, నేను కూడా 30 సంవత్సరాలకి తీసుకుంటానని కాదండి. ఒకవేళ మీరు 15 years 16 years ఉన్నారేమో, కానీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ రిపెంటెన్స్, ఆర్ యూ హ్యావ్ కన్ఫెస్డ్, ఇవన్నీ చేశారేమో, దేవుడు బలవంతం చేస్తున్నాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు నా కోసం జీవించాలని. అప్పుడు యు ఆర్ స్టిల్ అన్ అడల్ట్, యూ కెన్ స్టిల్ మేక్ డిసిషన్స్. కాబట్టి మీరు ఆ వయసులో కూడా నేను యేసు కోసమే జీవిస్తానంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదండి. ఆయన ఆ సమయంలో ఆ వయసులో తీసుకున్నాడు కాబట్టి నేను ఈ వయసులో నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మీ స్వతహాగా మీరు నిర్ణయాలు చేయగలిగిన అబిలిటీ ఎప్పుడైతే పొందుకొని, నేను స్వతహాగా బాప్తిజం తీసుకోవడానికి ఐ అగ్రీ అని చెప్పి మీరు తీసుకుంటున్నారో అది చెల్లుతుంది. అర్థమవుతుందండి? కష్టంగా ఉందా? కాంప్లికేటెడ్గా ఉందా? ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అదే రీతిగా లాస్ట్ థింగ్ దట్ జీసస్ డిడ్ ఏంటి? ఆఖరిగా యేసు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు చేసింది ఏంటిదంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. అర్థమైందండి? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిస్మము. అంటే యేసు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు కూడా బాప్తిస్మము అని అంత గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నాడంటే, హూ కెన్ క్యాన్సిల్? ఎవరు దాన్ని రద్దు చేయగలుగుతారు? ఎవరు ఇది అవసరం లేదంటారు, ఇది అంత ముఖ్యం కాదులే అని ఎవరు చెప్పగలుగుతారు? ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరము దేవుడు ఏదైతే ఎస్ అంటాడో దానికి నో చెప్పడానికి మనకు హక్కు లేదు, అధికారము లేదు. దేవుడు అంటున్నాడు, మీరు బోధించుడి, బాప్తిస్మమయుడి, లోకంను శిష్యులుగా చేయుడి అని యేసు ప్రభు లాస్ట్ కమాండ్మెంట్ వెన్ హీ వాజ్ లీవింగ్ ది ఎర్త్. మొదటిగా సేవ పరిచర్యలో రాకముందు ఆయన చేసింది బాప్తిస్మము గురించి. బాప్తిస్మము పొందుకున్నాడు. వెళ్ళేటప్పుడు చెప్పేది ఏంటిదంటే, మీరు నమ్మి బోధించి బాప్తిస్మములు ఇవ్వండి. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుడికి అది చాలా ముఖ్యమైనది. దేవుడికి ముఖ్యమైనది మనకి కూడా ముఖ్యంగా ఉండాలండి. దేవుడికి అదంతా, ఇఫ్ ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్
brings so much of importance to God, it should be important to us as well.